Okay, right. Good morning. Bhargavi. Sir, Okay. Who invented data? What do you mean by data structure? నేనే సార్ ఫస్ట్ ఏంటమ్మా? ఫస్ట్ నేనేనా సార్? నువ్వు చెప్పమ్మా. What do you mean by data structure? Data structure is an arrangement of data in computers in memory, sir. మళ్ళొకసారి please. Data structure is an arrangement of data, sir. Arrangement of data, right? How many types of data structure? 2 types, sir. What are that? Primitive data, non-primitive data. Okay. What do you mean by primitive data structure? Primitive integer, float to character, boolean, sir. Okay. Then what do you mean by tree? Tree, sir. Tree అంటే తెలుగులో చెప్పినా పర్లేదు, చెప్పు. What do you mean by tree? A tree is a finite set of elements called nodes and has a unique node called the root node. And remaining nodes will be divided into 2 subjoint sets. Antena? How many types of expressions? Expressions ఎన్ని రకాలు ఉన్నాయి? గుర్తులేదు అమ్మా? తెలీదు సార్. తెలీదు. Okay. Then what do you mean by stack? Stack is a linear data structure in which the insertion and deletion operations are performed, but only one and that is top of stacks. So చూసి చెప్తున్నావా లేకపోతే మామూలుగా సొంతగా చెప్తున్నావా? బుక్స్ ఏ లేదు సార్ నా దగ్గర. గుడ్. అయితే ఓకే, డన్. నువ్వు రెడీ అయిపో ఎగ్జామ్ కి. రికార్డ్ పెట్టేసుకోవచ్చుకో, సంతకం పెట్టేస్తా, ప్రాబ్లం లేదు. ఓకే సార్. రైట్. సాయి కుమార్ రెడీ? చెప్పండి సార్ ఏదో ఒకటి. రైట్. వాట్ యు మీన్ బై క్యూ? ఏంటి సార్? క్యూ అంటే ఏంటి? ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ which both instruction and deletion operation perform both ends, sir. Perform both ends. Okay. What are the operations are performed on linked list? ఏంటి సార్? లింక్ లిస్ట్ మీద ఎలాంటి ఆపరేషన్స్ ని పెర్ఫార్మ్ చేస్తాము? తెలుసు సార్. ఆపరేషన్స్ ఏంటి? నాట్ ఓన్లీ లింక్ లిస్ట్, కామన్ ఆపరేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్క దానిలో. ఆ 3 ఆపరేషన్స్ కామన్ గా ఉంటాయి. అవేంటి? ఇన్సర్షన్ అండ్ డిలీషన్ సార్. ఇన్సర్షన్ డిలీషన్. ఇంకోటి ఇన్సర్షన్ డిలీషన్ డిస్ప్లే సార్. రైట్. ఇన్సర్షన్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్, డిస్ప్లే ఆపరేషన్. అంటే అంత డీటెయిల్డ్ గా అడిగితే కానీ చెప్పు అన్నమాట ఆన్సర్. రైట్. వాట్ డు యు మీన్ బై గ్రాఫ్? గ్రాఫ్ అంటే ఏంటి? గ్రాఫా సార్? G is equal to V plus E, sir. G is equal to pair of V comma E. Okay. Vintages and edges, sir. అంటే ఏంటమ్మా? A graph is a pair of vintages, sir, and edges, sir. V అంటే ఏంటి? Vintages, sir. Vintages. Vertices. Okay. Vertices. Okay. Right. How many types of graphs? ఏంటి సార్? గ్రాఫ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? గ్రాఫ్ లో how many చదవలేదు సార్. how many types of graphs? చూడలేదు సార్ నేను అది. రైట్.
Next, then how many types of expressions? Expressions, sir. Ah, 3, sir. 3 types. ఏంటవి 3 types, sir. ఏంటవి Infix, Ah, infix, prefix, ఇంకోటి postfix, sir. ఓకే రెడీ అయిపో నువ్వు కూడా ఎగ్జామ్ కి రెడీ అయిపో రికార్డ్ తెచ్చుకో సైన్ పెట్టేస్తా Thank you, sir. ఓకేనా పుస్తకాలు పెట్టి చెప్తున్నావా ఓకే సార్. చెప్తున్నావా సార్ పుస్తకం పెట్టి చెప్తాను సార్ మీకు. ఏంటమ్మా పుస్తకం పెట్టని చెప్పండి సార్. నేను సార్ నా దగ్గర నోట్స్ కూడా లేదు సార్, నేను రాయలేదు సార్. సరే సరే ఓకే డన్ రైట్ బాగుంది రైట్ నెక్స్ట్ ఉమాశంకర్ సార్ చెప్పండి సార్. కెమెరా ఆన్ చేస్తావా చేస్తాను. రెడీ గుడ్ వాట్ ఆర్ ద ట్రీ ట్రావర్సల్ ఏంటి ట్రీ ట్రావర్స్ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ ఏంటి తెలుసు సార్. తెలీదు రైట్ వాట్ ఆర్ ద హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్యూస్ 3 టైప్స్ సార్. ఏంటవి DQ, ఓకే priority queue, ఓకే ఇంకోటి circular queue సార్. వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ గ్రాఫ్ లో మనం మినిమం స్పానింగ్ ట్రీ వాడటానికి 2 అల్గోరిథమ్స్ వాడుతున్నాం ఆ 2 అల్గోరిథమ్స్ ఏంటి గ్రాఫ్ లోనా సార్? గ్రాఫ్ లాస్ట్ లో గ్రాఫ్ ట్రిప్లెట్ లింక్డ్ సార్. అది రిప్రజెంటేషన్ ప్రెసెంటేషన్. నేను అడిగింది ట్రావర్సల్ మినిమం స్పానింగ్ ట్రీ లో అల్గోరిథమ్స్ వాడతాం 2 అల్గోరిథమ్స్ తెలుసు సార్. అయితే రైట్ ఓకే హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెర్చింగ్ టెక్నిక్స్ సెర్చింగ్ నీకు తెలిసిన సెర్చింగ్ టెక్నిక్స్ ఏంటి తెలియదండి, చదవలేదు సార్. సెర్చింగ్ టెక్నిక్స్ చదవలేదు పోనీ సార్టింగ్ చెప్పు బబుల్ సార్ట్, హీప్ సార్ట్, 2 ఇంకా మెర్జ్ సార్ట్ సార్. అమ్మా బబుల్ సార్ట్ హీప్ సార్ట్ 2 క్విక్ సార్ట్ సార్. క్విక్ సార్ట్, బబుల్ సార్ట్, హీప్ సార్ట్ సార్. ఓకే రైట్ గుడ్ దెన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏమేమి ఉంటాయి నాన్ లీనియర్ సార్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్ సార్. ట్రీస్ అండ్ గ్రాఫ్స్ మరి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే సార్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే యారేస్, అరేస్ స్టాక్స్, స్టాక్స్ క్యూస్, లింక్ లిస్ట్ సార్. ఓకే రైట్ సరే నువ్వు కూడా రెడీ అయిపో ఎగ్జామ్ కి రికార్డ్ చేసుకో అందుకు పెడతా సరేనా ఓకే సార్. రైట్ అమ్మా నెక్స్ట్ సాయి కుమార్ అయిపోయాడు ఉమాశంకర్ అయిపోయాడు భార్గవి అయిపోయింది పవిత్ర సార్ కమ్ టు ఆన్లైన్ వచ్చాను సార్. క్యామ్ ఆన్ చేయండి సార్. ఏమా క్యామ్ ఆన్ చెయ్యను సార్. మరి చెయ్యాలి కమ్మా చేయలేవా నో సార్. రైట్ ఓకే సరే 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 ఓకే ఫోర్స్ చేయలే పాసిబుల్ అయితే ఆన్ చేయండి లేకపోతే లేదు సరే దెన్ యువర్ క్వశ్చన్ టర్న్ గోస్ టు వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ స్టాక్ అప్లికేషన్ సార్. అవునమ్మా స్టాక్ అప్లికేషన్సే కావాలి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ బ్యాక్ ట్రాకింగ్ అనేటువంటి ఉంటుంది ప్లస్ ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్ కాదమ్మా ఎక్స్ప్రెషన్ హ్యాండ్లింగ్ సారీ సార్. దెన్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్ క్యూ అప్లికేషన్స్ ఏంటి ప్రింటర్స్, రోటర్స్ అండ్ స్విచెస్. ప్రింటర్స్ రోటర్స్ ఓకే switches. Then how many ways to represent the stacks as well as the queues
ఏంటి సార్? స్టాక్స్ ని క్యూస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు తెలీదు సార్. అమ్మా? స్టాక్స్ ని క్యూస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? ప్రిన్సిపల్స్ చెప్పొచ్చా సార్? అంటే గట్టిగా కొంచెం గట్టిగా. ప్రిన్సిపల్స్ వల్ల చెప్పొచ్చా సార్? స్టాక్స్ నేమో లిఫో ప్రిన్సిపల్ యూస్ చేసి. నేను అడిగింది ఏ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తాను అట్లా. స్టాక్ ని ఎన్ని రకాలుగా వాడతారు, క్యూస్ ని ఎన్ని రకాలుగా ఇంప్లిమెంట్ చేస్తారు అని అడిగా. సార్ తెలీదు సార్. తెలీదా? గుర్తులేదు సార్. ఓకే సరే. దెన్ what is the difference between a circular queue and as well as a double-ended queue? సార్ నాకు వచ్చిన లాంగ్వేజ్ అంటే అర్థమైనట్టు చెప్పనా సార్? నీకు అర్థమయ్యేటట్టు చెప్పు. డబుల్ ఎండెడ్ క్యూ అంటే 2 సైడ్స్ ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ జరుగుతుంది. కొంచెం గట్టిగా ప్లీజ్. డబుల్ ఎండెడ్ క్యూ అంటే ఇన్సర్షన్ డిలీషన్ బోత్ ఎండ్స్ వైపు జరుగుతుంది సార్. వెరీ గుడ్. సర్క్యులర్ క్యూ అంటే అది the name itself contains circular queue. సరే I will నేను మళ్ళీ మాట్లాడతాను. ఒక్క నిమిషం హోల్డ్. I'm stop pause. Right, anyway ఏం అడిగాను నేను? సర్క్యులర్ క్యూ. what do you mean by circular queue? సర్క్యులర్ క్యూ డబుల్ ఎండెడ్ క్యూ అన్నా సార్. ఏంటమ్మా? సర్క్యులర్ క్యూ అండ్ డబుల్ ఎండెడ్ క్యూ అడిగారు సార్. డబుల్ ఎండెడ్ క్యూ చెప్పావు. then what do you mean by circular queue? సర్క్యులర్ క్యూ అంటే సార్ గుర్తుకు రావట్లేదు సార్. గుర్తు రావట్లేదు. రైట్. then how many types of graph traversal? గ్రాఫ్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ యూజ్ చేయడానికి గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ ఉన్నాయి కదా. 3 టైప్స్ సార్. ఏంటయ్యి? సార్ గ్రాఫ్ 3 టైప్స్ సార్. అడిగింది ట్రీ ట్రావర్సల్ అడగల, గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ అన్నా. 2 టైప్స్ సార్. ఏంటవి? DFS and BFS. DFS and BFS. BFS. Right. Minimum cost spanning tree calculate చేయడానికి how many algorithms are there? Algorithm. Minimum cost spanning tree find out చేయడానికి ఎన్ని రకాల algorithms ఉన్నాయి? Can you hear the word? తెలీదు సార్. ఏంటమ్మా? తెలీదు సార్. తెలీదు. Okay. Then what is the difference between what is the preliminary condition for binary search tree? సార్ Binary search tree అని దేన్ని అంటారు? బైనరీ సెర్చ్ ట్రీ. Binary search tree. తెలీదు సార్. Binary search tree కండిషన్ తెలీదా? Then బైనరీ సెర్చ్ ట్రీ అంటే తెలుసు సార్. అదే అన్నా నేను అడిగేది అదే. బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటని అన్నా. లెఫ్ట్ సబ్ ట్రీ కంటైన్ నోడ్స్ విచ్ గట్టిగా చెప్పేది కొంచెం గట్టిగా చెప్పు. లెఫ్ట్ సబ్ ట్రీ కంటైన్ నోడ్స్ whose keys are less than node key value. Okay. And right subtree contain nodes whose keys greater than or equal to the node key value. Right. Type another binary search tree. Then what is the main? What do you mean by binary tree? Binary tree. So then binary tree అంటారు. It has 2 nodes. దేని బైనరీ ట్రీ అంటారు? Binary tree is a tree which has 2 nodes, or it consists of 2 nodes. నాన్న కొంచెం గట్టిగా వినపడతలా ప్లీజ్.
binary tree is a tree. It has 2 nodes. 2 nodes. ఒకదాన్ని చిల్డ్రన్ నోడ్ అంటారు, ఇంకొకటి How many children are there? Condition, One. binary tree condition ఏంటి? సార్ Binary tree దేనంటారు? At most 2 children. 2 చిల్డ్రన్స్ ఉంటాయి సార్. Then హైట్ చిల్డ్రన్. okay, then the deciding question goes to what are the drawbacks of an array? అరే బాబా, arrays యొక్క డ్రాబ్యాక్ ఏంటి? వన్స్ సైజ్ గానీ అదే మనం డిఫైన్ చేస్తే మళ్ళీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్. ఏంటమ్మా once మనం సైజ్ డిసైడ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్. size define చేస్తే మళ్ళీ చేంజ్ చేయడం కుదరదు. చేంజ్ చేయడం కుదరదు. ఓకే రైట్, రిలాక్స్ అయిపో, ప్రశాంతంగా ఎగ్జామ్ కి రెడీ అయిపో, రికార్డు తెచ్చుకుని సంతకం పెడతా. ఓకే సార్. నెక్స్ట్ వన్ గోస్ టు దుర్గా ప్రసాద్. సార్ అయిపోయిందా? నీకు అవ్వలేదుగా? అవ్వలేదు సార్. ఓకే రెడీ? ఓకే సార్ రెడీ. రైట్ ఓకే. దెన్ ఎక్కడికి వెళ్దాం నీకు? వాట్ యు మీన్ బై హీప్ ట్రీ? సార్ హీప్ ట్రీ అని ఉంటుంది కదా, సార్ అదేంటి? వాట్ యు మీన్ బై హీప్ ట్రీ? heaped data structure is based on data structure, sir. ఓకే. Heap is binary tree. నెక్స్ట్ Heap tree is data structure nodes are arranged based on their values. హౌ మెనీ టైప్స్ ఆఫ్ హీప్ ట్రీ? 2 types, sir. ఏంటయ్యి? Max, minimum. మ్యాక్స్ హీప్, మినిమం హీప్. రైట్, బాగుంది. దెన్ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్ చేద్దామా? Sir, ట్రీ ట్రావర్సల్ టెక్నిక్ ఏమేంటి? tree travels. ఎస్, ట్రీ ట్రావర్సల్ టెక్నిక్. Sir, yes, sir. Pre-order, in-order, post-order, sir. మరి నన్ను అడుగుతావేంటి? ఆన్సర్ కొంచెం డౌట్ సార్. రైట్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. దాన్ని ఒకసారి హౌ మెనీ వేస్ టు రిప్రజెంట్ ట్రీస్? సార్ ట్రీస్ ని మనం ఎన్ని రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు? రిప్రజెంట్ 2 types, సార్. ఏంటయ్యి? యూజింగ్ array linked lists. అబ్బా సూపర్ అబ్బా, చాలు కూడా రెడీ అయిపో. రికార్డు తెచ్చుకుని అందుకు పెడతా, ల్యాబ్ ఎగ్జామ్స్ అయిపో. నెక్స్ట్ పద్మిని మేడం. సార్ రెడీ? రెడీ సార్. బ్యాలెన్స్ మీరే అనుకుంటాను నాకు తెలిసి. వెంకటేష్ చేస్తుంది. ఓకే రైట్, పద్మిని మేడం. సార్ చెప్పండి. గ్రాఫ్ లో చెప్పాను కదా, దాని నుంచి సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని రిప్రజెంట్ చేయడానికి ఎన్ని అల్గోరిథమ్స్ ఉన్నాయి? ఆల్గరిథమ్స్ సార్? అయ్యా అల్గోరిథమ్సే. తెలియదు సార్. తెలీదా? మేబీ 2 types అనుకుంటున్నాను సార్. ఏంటయ్యి? ఏంటో తెలియదు సార్. 2 అనుకున్నావు కానీ ఏంటో తెలీదా?
తెలీదు సార్. రైట్, బాగుంది. యారే లిస్ట్ క్లాస్ ఉంది కదా, యారే లిస్టా సార్? యారే లిస్ట్ క్లాస్ ఉంది కదా, ఉంది సార్. దానిలో ఒక 3 మెథడ్స్ చెప్పు. యారే లిస్ట్ లో మెథడ్సా సార్? 3 మెథడ్స్. ఆబ్జెక్ట్ డాట్ యాడ్ ఒకటి సార్. ఓకే. ఆబ్జెక్ట్ డాట్ రిమూవ్. ఓకే. ఇంకొకటి ఇంకొకటి వన్ మోర్ మెథడ్. సార్ ఇంకొకటి ఏంటి సార్? ప్రోగ్రామా సార్? కదమ్మా, రాసాం సార్. అందుకనే అంటున్నా, అందులో మెథడ్ కావాలి. వాయిడ్ యాడ్ ఫస్ట్ సార్. ఏంటమ్మా? ఆబ్జెక్ట్ డాట్ యాడ్, ఆబ్జెక్ట్ డాట్ రిమూవ్, ఇంకొకటి ఇంట్ సైజ్ సార్. ఏంటిది? ఇంట్ సైజ్ సార్. సైజా? ఓకే ఓకే, రైట్. సరే, బాగుంది. అమ్మ టాప్ ఆఫ్ చే. ఏంటది? అర్థం కాల. మిమ్మల్ని కాదు సార్. సరే సరే, ఓకే, రైట్. అండ్ ద సెకండ్ వన్ గోస్ టు what do you mean by priority queue? Priority queue is a collection of elements where the elements are stored according to their priority levels. That is on the priority level. Okay. Tell me the tree types of the trees. At least 4. Types of trees, sir? Yes. Binary tree. No. Next. Full binary tree. Rendo. Complete binary tree. Binary search tree. Binary. అయితే ఇంకో రెండు చెప్పైతే. సార్ ఇంకొక రెండా? సార్ ఇంకా రెండు తెలియదు సార్. అంటే పాయింట్స్ లో డెఫినిషన్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అయ్యే చెప్పావా? బైనరీ ట్రీ, ఫుల్ బైనరీ ట్రీ అని. అవును సార్. దెన్ వాట్ యు మీన్ బై ఏవిఎల్ ట్రీ? ఏవిఎల్ సార్? yes, AVL. Balancing factor is equals to height of the left subtree minus height of right subtree. Okay. How many types of rotations are there? Notations sir? Yes, AVL tree lo rotations. AVL tree lo notations. Balance factor అనేటటువంటి డిఫరెన్స్ వస్తే ఏమవుతుంది? మోర్ దాన్ 1 వస్తే రొటేషన్స్ చేయాలి కదా. అవి గుర్తులేదు సార్, ఓన్లీ ఫార్ములా ఒకటే చూసుకున్నా. ఫార్ములా ఒకటే చూసుకున్నావా? దాని రొటేషన్స్ ఉంటాయి కదా మరి. ఉంటాయి సార్, కానీ నీకు హ్యాండ్స్ ఉన్నాయి కదమ్మా, నీకు చేతులు ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్ నోటేషన్స్. నీకు మనిషికి ఎన్ని చేతులు ఉంటాయి? రెండు చేతులు సార్. ఏంటయ్యి? లెఫ్ట్ రైట్. అదే రెండు రొటేషన్లు. ఓకే సార్. కంబైన్ చేయి. ఏంటి సార్? లెఫ్ట్ రొటేషన్, రైట్ రొటేషన్ కంబైన్ చేస్తే లెఫ్ట్ రైట్ రొటేషన్, రైట్ లెఫ్ట్ రొటేషన్. కంప్లీటా సార్? లెఫ్ట్ రొటేషన్ ఒకటి చేస్తాము, రైట్ రొటేషన్ ఒకటి చేస్తాము. లెఫ్ట్ రైట్ రొటేషన్ ఒకటి, రైట్ లెఫ్ట్ రొటేషన్ ఒకటి. ఓకే సార్. ఏవిఎల్ ట్రీస్ అవే కదా రొటేషన్స్, 4 రకాల రొటేషన్స్ ఉండేవి. అవే సార్. రైట్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ దేర్? 3 టైప్స్ సార్. ఏంటవి? ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్. ఎలాబరేటెడ్ ఎక్స్ప్రెషన్ ఎలా రిప్రజెంట్ చేస్తారు సార్? ఎక్స్ప్రెషన్ ని చెప్పు. దేని ఇన్ఫిక్స్ అంటారు, దేని ప్రిఫిక్స్ అంటారు, దేని పోస్ట్ ఫిక్స్ అంటారు? ఇన్ఫిక్స్ అంటే a ప్లస్ b సార్. ఓకే. ప్రీఫిక్స్ అంటే ప్లస్ ab. ఓకే. పోస్ట్ ఫిక్స్ అంటే ab ప్లస్. ఓకే, రైట్, బాగుంది. ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ గురించి చెప్పు ఒకసారి. ట్రీ ట్రావర్సల్సా సార్? yes.
ఇవే కదా సార్ అవి కూడా డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్ సార్ అవి గ్రాఫ్స్. గ్రాఫ్ ట్రావర్సల్ కాదు, ట్రీ ట్రావర్సల్. ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ సార్. ఎక్స్ప్రెషన్స్. ట్రీ ట్రాన్స్వర్సల్సే కదా సార్ మీరు అడిగింది. నేను అడిగింది ఇందాక చెప్పింది ఎక్స్ప్రెషన్స్ చెప్పా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ట్రీ ట్రావర్సల్. ట్రీ ట్రావర్సల్స్ లో ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ సార్. వెరీ గుడ్. ప్రీ ఆర్డర్ అంటే ఏంటి, ఇన్ ఆర్డర్ అంటే ఏంటి, పోస్ట్ ఆర్డర్ అంటే ఏంటి? ట్రీని ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. కదా ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ కండిషన్ ఉంది కదా. ఏమో సార్ అవి చూడలేదు సార్. చూడలేదు. వాట్ ఆర్ ద మెయిన్, this is the deciding question. What is the advantage for the linked list? సార్ లింక్డ్ లిస్ట్ వల్ల వచ్చేటటువంటి లాభం ఏంటి? అరేని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చేదే లింక్డ్ లిస్ట్ సార్. హౌ? అంటే అరేలో గనక ఇది సైజ్ ని గనక డిఫైన్ చేస్తే మళ్ళీ మార్చలేం సార్. ఓకే. లింక్డ్ లిస్ట్ లో లింక్డ్ లిస్ట్ లో మార్చుకోవచ్చు సార్. అంటే దాని అర్థం ఏంటి? మెమరీ అలొకేట్ ఎలా జరుగుతుంది? ఏం సార్ మళ్ళీ అడగండి సార్ ఒకసారి. మెమరీ అలొకేషన్ ఎలా జరుగుతుంది? మెమరీ అలొకేషన్ సార్ అదే సార్, స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ అని రెండు ఉంటాయి సార్. నేను అక్కడ దాకా వెళ్ళా. మెమరీ అలొకేషన్ స్టాటిక్ గా జరుగుతుందా, డైనమిక్ గా జరుగుతుందా అనేది నా క్వశ్చన్. డైనమిక్ గానే సార్. డైనమిక్ గా జరుగుతుంది. సరే, ప్రిపేర్ అయిపో. నువ్వు కూడా గట్టిగా రికార్డ్ తెచ్చుకో, సంతకం పెడతా. వెంకటేష్, యు ఆర్ ద లాస్ట్ వన్ ఐ థింక్. వెంకటేష్ సార్, ఆర్ యు దేర్? సరే సార్. మీరే మిగిలినట్టున్నారు, మిగిలిన అందరూ అయిపోయినట్టున్నారు. అవునా? అవును. ప్రిపేర్ అయ్యావా లేదా వెంకటేష్? అడగండి సార్, ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? ఓకే, ట్రై చేయ అయితే. దెన్ how many types of graphs? ఏంటి సార్? గ్రాఫ్స్ ఎన్ని రకాలు? గ్రాఫ్స్ ఎన్ని రకాలు? Time is going on. Tell me fast. Yes or no? నా వాయిస్ వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది సార్. Okay. Three, Right. sir. How many types of graphs? 3 సార్. 3. మన టీవీ రూమా ఏమా? గ్రాఫ్స్ ఎన్ని రకాలు? 3 సార్. ఏంటయ్యి? ఏంటవి? Time is going on, Venkatesh. 3 సార్. Right, good, బాగుంది. Then how many ways to represent stacks? Stacks ని మనం ఎన్ని రకాలుగా రిప్రజెంట్ చేస్తాము? సార్. Stacks ని మనం ఎన్ని రకాలుగా రిప్రజెంట్ చేస్తాము? Stacks ని మనం స్టాక్స్ నా సార్? stacks నే 2 టైప్స్ సార్. ఏంటయ్యి? ఏంటయ్యి? యారే అండ్ లింక్ లిస్ట్ సార్. Array and linked list రిప్రజెంట్ చేస్తారు. యారే అండ్ లింక్ లిస్ట్. ఓకే, ఆన్సర్ లో టైప్ చేస్తారేంటి ఎవరన్నా? ఆన్సర్ వాట్సాప్ టైప్ చేస్తున్నారా? ప్రాబ్లం సార్. అర్థం కాల. మరి ఇక్కడ కొంచెం సార్. ఆన్సర్లు వాట్సాప్ లో వస్తున్నాయా అని అడుగుతున్నా. లేదు సార్. మరి ఫాస్ట్ గా చెప్పకుండా స్లోగా చెప్తున్నావు. టైప్ చేసేందుకు వెయిట్ చేస్తారండి. లేదు సార్.
సరే దెన్ సర్క్యులర్ లింక్ లిస్ట్ కి సింగిల్ లింక్ లిస్ట్ కి తేడా ఏంటి? సిగ్నల్ లేదు సార్ ఇక్కడ. సర్క్యులర్ లింక్ లిస్ట్ కి సింగిల్ లింక్ లిస్ట్ కి తేడా ఏంటి? సర్క్యులర్ లిస్ట్ ఏమో లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ లింక్ అయి ఉంటుంది సార్. ఓకే, సింగిల్ లిస్ట్ ఏమో సింగిల్ లింక్ లిస్ట్ ఏముంటది? డిఫరెన్స్ సింగిల్ లింక్ లిస్ట్ లో ఏముంటుంది? సింగిల్ లింక్ లిస్ట్ సర్క్యులర్ సింగిల్ లిస్ట్ లోనేమో సార్ లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ లింక్ అయి ఉంటుంది సార్. ఓకే, సింగిల్ లింక్ లిస్ట్ ఏమో సింగిల్ లింక్ లిస్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్ హ్యాస్ లింక్ టు నెక్స్ట్ ఎలిమెంట్ సార్. నెక్స్ట్ ఎలిమెంట్. సింగిల్ లింక్ లిస్ట్ లో లాస్ట్ నోడ్ లో ఏముంటది? సార్ సింగిల్ లింక్ లిస్ట్ లో లాస్ట్ నోడ్ లో ఏ అడ్రస్ పార్ట్ లో ఏం స్టోర్ అవుతుంది? అడ్రస్ నోడ్ లోనా సార్? లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో ఏం స్టోర్ అవుతుంది? నల్ల సార్. ఆ? నల్ పాయింట్ సార్. ఓకే, రైట్. సరే, ఏదో కుస్తీ పడ్డావు కానీ. సో ఇంకెవరైనా పెండింగ్ ఉన్నారా? అయిపోయారు అందరూ? సార్ పవన్ మణికర్ణ రాలేదు సార్. కాబట్టి మనకి ఎన్నో రాలా. ప్రియా కూడా దానికి బాధ్యుడిని నేను కాదు కదా. రాకపోవడం బాధ్యుడిని నేను అలా అవుతానా? సార్ మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు పెడతారు సార్? వాళ్ళు వస్తే Practical పెడతారు. వాళ్ళు రాకుండా ఎప్పుడు పెడతారంటే నేనేం చెప్తానా? వచ్చి అడిగి Practical project. చెప్తా, ట్రై చేయడానికి అవకాశం ఉంటది. ఓకే, సరే సార్. సో సాయి కుమార్ ఇస్ దేర్, పవిత్ర ఓకే, భార్గవి, yes, Bhargavi is there. Next, Umashankar, okay. Venkatesh, okay. And Pavan రాలేదు కదా? ఇంకెవరు మిస్ అయ్యారు? ప్రియా సార్, లక్ష్మీ ప్రియా. పవన్ సిఆర్ సార్. దుర్గా మణికర్ణ. సరే బాబు ఒకసారి నాకు చెప్ప, పవన్ ఎవరు చెప్పండి. సునీల్ రాలేదు, మీ క్లాస్ సిఆర్ రాలేదు, పవన్ రాలేదు, ఇంకా లక్ష్మీ ప్రియా ప్రియా. రాలేదు. లక్ష్మీ ప్రియ కూడా రాలేదు. ఓకే, రైట్. ఎనీవే, థ్యాంక్ యూ. సో అంతా ఓకే, బాగానే ప్రిపేర్ అయ్యారు. కొంచెం అంటే ఏం లేదు నాన్న, ఇలా అడిగితే కొంచెం రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొంచెం రిలాక్స్ అవుతారనే ఉద్దేశంతోనే అడగడం, అంతమించి ఏం లేదు. ఐ థింక్ ఫస్ట్ అటెంప్ట్ కన్నా సెకండ్ అటెంప్ట్ కొంచెం మీకే తెలుసు ఇంప్రూవ్మెంట్, అవునా కదా? చదువుతారు కొంచెం, అంతమించి ఏం లేదు. రేపు ఫైనల్ ఎగ్జామ్ రాసినప్పుడు కొంచెం ఈజీగా రాస్తారు, అట్లీస్ట్ డెఫినేషన్స్ అన్న పడిపోతాయి. ఓకేనా? రైట్. ఎనీవే, థ్యాంక్ యూ. డౌట్ అని ఉందా? ఏం లేదా?